తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మురళి గారు, మరి వృషభ రాశి వారికి ఈ శని వక్రగతి అనేది ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోందండి? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వారికి ఆల్మోస్ట్ ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది మొదలైంది. అది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఈ యొక్క వా వి వు వే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. అదేవిధంగా వీరికి సుమారుగా 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి ఈ వృషభ రాశి వారు కూడా నేను ఈ నెల 15 రోజులు ఒక ఎట్లా అంటే ఇంటి దిగ్బంధం అయిపోయాను. అవును, అసలు మీరు రావట్లేదు షూటింగ్స్ కి. ఈ సుమారుగా ఒక 200 ఫోన్లు, ఒక 50 నుంచి 70-80 మంది, 100 మంది ఆల్మోస్ట్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ లో ఒక 30% మంది వృషభ రాశి వారే. అందులో వృషభ రాశి వారికి సంబంధించి ట్రేడింగ్లో మన ఇంకోటిది ఏమిటి, ట్రేడింగ్ అండ్ బెట్టింగ్ ట్రేడింగ్, ఇంకోటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ 2 కోట్లు ఇల్లులు మొత్తము లీజు మన లోన్ పెట్టేసి ఆ డబ్బులతో ట్రేడింగ్లో అమౌంట్ పెట్టాడట 2 కోట్లు. అవి వస్తాయా రావా అని వచ్చి, అవి రావు, పోయినాయి, వెళ్ళిపోండి అని చెప్పి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, అంటే ఆ డబ్బులు నేను ఈ విషయం చెప్పిన తర్వాత నెల రోజుల తర్వాత ఆ డబ్బులు రావు నిజంగానే అని వారికి అర్థమై బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బీ కేర్ఫుల్, మీరు హెల్త్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. సో మరొకరు వివాహం జరిగింది 2022-23లో, ఈ 25 జూన్, జూలై నుండే. సో మ్యారిటికల్ లైఫ్లో కొంత డిస్టర్బెన్సెస్ రావడము, విడాకులు కావాలి అని చెప్పి కోరుకోవడము, ఇగో ఇలాంటి కేసు. వృషభ రాశి వారికి వారి వృత్తిపరంగా కానీ కొందరు జాబ్ లాస్ అయిపోయి ఉన్నారు, కొందరు చేంజెస్ చేసి, అంటే వారి ప్రొఫెషనల్ బట్టి చాలామంది మార్పులు చేర్పులు జరిగిపోయినవి లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుండి, 1 ఇయర్ నుండి అయితే ఆల్మోస్ట్. సో ఇప్పుడు శని వక్రదృష్టి వల్ల 10వ భావము, అదేవిధంగా 12వ భావాన్ని చూడడం జరుగుతుంది. 12వ భావం అంటే కొంత ప్రదేశ మార్పులు కావచ్చును. మళ్ళీ ప్రదేశ మార్పు అంటే హౌస్ చేంజెస్ కానీ, లేదా కంప్లీట్గా విలేజెస్ అంటే ఊరు చేంజ్ అవ్వడం కానీ. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో జాబ్ వచ్చి వెళ్ళిపోవడం కానీ ఉదాహరణకు, లేదా వృత్తికి సంబంధించిన దానిలో బరువు బాధ్యతలు పెరిగే అటువంటి అవకాశం ఉంటుంది. సో 10వ భావము అంటే రాహుపై శని యొక్క దృష్టి ఉండడం ద్వారా మీడియా రంగంలో ఉండేటువంటి వారు, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు, అదేవిధంగా కొంత బిజినెస్ చేసేటువంటి వారికి ఒక గొప్ప గుర్తింపు కానీ, ఒక మంచి అవకాశాలు కానీ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది ఈ యొక్క వృషభ రాశి వారు. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది 2027 జూన్, జూలై నుండి కనబడుతుంది. ఆల్మోస్ట్ ఆ నీడ అనేటువంటిది వీరికి కనబడింది ఆల్మోస్ట్. సో గడిచినటువంటి కొన్ని రోజుల నుండి బాగాలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను భుక్తిని ఖచ్చితంగా చెక్ చేసుకునే బాధ్యత మీదే. కనుక తప్పకుండా నేను ఒకటే చెప్తాను, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత, ఈ ఒక్క వర్డ్తో వారందరూ చాలామంది వచ్చి గురుగారు మీతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత మరి ఏమిటి అంటే అప్పుడు చెప్తా పరిస్థితి ఇది, ఇట్లా ఉన్నది సిచ్యువేషన్, ఇది పరిస్థితి అని. సో అలాంటి సాధన నాకున్నది అమ్మవారి దయ వల్ల కనుక మాత్రమే నేను చెప్తున్నా, కానీ ఇంకా వేరే రకంగా కాదు. కనుక గమనించుకోండి. సో ఆరోగ్యం ఎలా ఉంటుందండి వీరికి? ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఇక ఈ శని వక్ర దృష్టి నుండి అక్టోబర్, నవంబర్ నుండి కొంత ఇబ్బందులు మొదలవుతాయి. కాళ్ళ నొప్పులని, స్టమక్ రిలేటెడ్. శని వక్ర దృష్టి చెంది ఇక సవ్యగతిలోకి 11వ తారీఖు తర్వాత వచ్చిన తర్వాత నుండి ఆల్మోస్ట్ ఆ భావము 12వ భావం మీద ఎక్కువ ఉంటుంది. సో వీరికి 12వ భావం కనుక స్టమక్ రిలేటెడ్, గైనిక్ కానీ, అదేవిధంగా కాళ్ళకు సంబంధించింది కానీ, స్కిన్ రిలేటెడ్ కానీ ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్, జాగ్రత్తలు తీసుకోవాల్సిన. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు చేయొచ్చా? 100% చేయొచ్చు. సూపర్, అద్భుతం. మరి అన్ని విషయాల్లో శని రీత్యా సానుకూల ఫలితాలు ఉండడం కోసం వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి?
ఇక్కడ ఈ రాశి ఆ రాశి అనేటువంటిది కాకుండా ద్వాదశ రాశులలో మనకు శనేశ్వరునికి సంబంధించినటువంటి ఒక వక్ర దృష్టి అనేటువంటిది, వక్ర దృష్టి అనగానే కేవలం మనకు వెనక భావము అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటిదే కాకుండా ఒక బంతి అనేటువంటిది నేల మీద కొడితే అది ఎంత ఫాస్ట్గా కిందికి వెళ్ళి అంతకంటే డబల్గా పైకి వస్తుంది కనుక శనేశ్వరుడు ఉన్నటువంటి భావం నుండి వెనక భావాన్ని ఏ విధంగానైతే చూస్తున్నాడో అంతే ఫాస్ట్గా దాని ముందు భావాన్ని కూడా చూస్తాడు. సో ఉదాహరణకు ఇప్పుడు ధనస్సు అనుకుంటే ధనస్సు వారికి 4వ భావంలో ఉన్నాడు. 4వ భావం నుండి 3వ భావాన్ని చూస్తూ ఎట్ ద సేమ్ టైం పంచమ భావాన్ని కూడా చూస్తాడు. కనుక ఓవరాల్గా ఒక ధనస్సు ఇది అని కాదు, మకరం కానీ కుంభం కానీ మీనం కానీ మేషం కానీ ఎవ్రీథింగ్ ఏ రాశి వారైనా కూడా ఖచ్చితంగా శనేశ్వరునికి సంబంధించినటువంటి కుదిరితే మీ స్తోమత మేరకు ఏదైనా ఒక హోమము కానీ, ఎందుకంటే ఇప్పుడు రేపటి కాలంలో మనకు ముందు శనేశ్వరుడు వెళ్ళేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. వక్ర దృష్టి అనేది ఒక మనకు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకే ఉంటున్నది. ఇందులో చివరి 2 నెలలు చాలా డేంజర్ జోన్లో ఉంటుంది ఖచ్చితంగా. కనుక కుదిరితే చండీ హోమం కానీ ఇప్పుడు మన ఆధ్వర్యంలో అనుకుంటున్నాం, అమ్మవారి దయ వల్ల కామాఖ్యలో ఖచ్చితంగా సంకల్పం చేస్తున్నాము. కామాఖ్య అంటే చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రం అందరికీ తెలిసిందే. సో అక్కడ చండీ హోమంతో పాటుగా శనేశ్వరునికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమము నిర్వహించేటువంటి పరిస్థితి కలదు. కనుక ఇట్టి సుందరమైనటువంటిది అంటున్న సువర్ణ అవకాశం కాదు ఇది, సుందరమైనటువంటి అవకాశములో అందరూ పాల్గొనేటువంటి విధంగా, ఇప్పుడు మీరు నేను అనేటువంటిది కాకుండా సర్వదర్శనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరికీ, మధ్యతరగతి వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ ఒకటే బడ్జెట్, అందరూ పెట్టుకునేటువంటి బడ్జెట్. ఒక చిన్న ఫంక్షన్ చేస్తే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందులో సగం కూడా కాదు మనం చేసేటువంటి బడ్జెట్. కనుక మీ గోత్రనామాల మీద చేసుకోవడానికి మీరు సిద్ధమా అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇదే విధంగా ఈ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇప్పుడు 1,00,000కు రూపాయి తక్కువైనా కూడా దాని 1,00,000 అన్నారు. కనుక చెప్పలేము, ఒకవేళ మీ యొక్క కర్మ అనేటువంటిది అక్కడ సిద్ధించవచ్చు. ఆ రూపాయే నేను కావచ్చు, ఒకవేళ చెప్పలేం కదా. 1,00,000కు ఆ 1 రూపీ ఏ విధంగానైతే చేరిస్తే బ్యాలెన్స్ అవుతుందో, సో మీ కర్మకు ఒకవేళ కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహం తోడైతే రాబోయే రోజులలో విజయం మీదే. కనుక రాలేని వారు ఈ యొక్క రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును, నల్ల నువ్వులు దానం కావచ్చును. ఇక్కడ 5 రాశులకు మాత్రం చాలా ఇబ్బంది, డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 5 రాశులలో మొట్టమొదటిది మేషరాశి, రెండవది వచ్చేసి కర్కాటక రాశి, మూడవది వచ్చేసి కన్యా రాశి, నాలుగవది వచ్చేసి ధనస్సు రాశి, ఐదవది వచ్చేసి మనకు కుంభరాశి. రాహుపై శని దృష్టి ఉండడం ద్వారా సడన్ డెత్స్ జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. తప్పకుండా ఈ యొక్క శని వక్ర దృష్టి మంచి యోగాన్ని మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. లేదు అని అనుకునేవారు బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా దేవాలయానికైనా వెళ్ళి ఇవ్వండి. రైట్, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.